హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మనం ఎప్పుడైనా ఒక్కొక్కసారి పని ఎక్కువగా ఉంటుంది, అలాంటి టైంలో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా ట్రై చేస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఫస్ట్ అయితే నేను 4 ఎగ్స్ అయితే తీసుకొని ఆ ఎగ్స్లో కొంచెం ఒక డ్రాప్ ఆయిల్, కొంచెం సాల్ట్ అయితే వేసి ఎగ్స్ని అయితే బాయిల్ చేసాండి. ఇదిగోండి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఇవి మసాలా దినుసులు ఉంటాయి కదండి, చెక్క, అలాగే 2 యాలుకలు, అలాగే లవంగాలు, బిర్యానీ ఆకు అవంతా వేసేసి అవి హీట్ అయ్యే లోపలే ఒక మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకున్నానండి. మరీ మెత్తగా ఏం అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఆనియన్ పేస్ట్ని అయితే ఆయిల్లో అయితే వేసేసి బాగా కలుపుకోవాలండి. ఇది ఆనియన్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూను ఉప్పు, అలాగే పసుపు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. ఇది వేగే లోపలే మనమైతే నేను 3 టమోటాస్ని అయితే తీసుకున్నా అండి. చిన్న సైజు టమోటాలని ఒక 3 టమోటాలను అయితే తీసుకొని 3 పచ్చిమిర్చి వేసేసి టమోటాలని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో, అలాగే పచ్చిమిర్చి 2 కలిపి ఒక మిక్సీ జార్లో అయితే తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. టమోటా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న టమోటా పేస్ట్ని అయితే ఇందులో వేసేద్దాం. నా వంటలు అయితే మోస్ట్లీ హెల్తీగా, అలాగే మసాలాలు తక్కువగా, ఎక్కువ టైం లేకుండా ఉంటాయండి. నా వంటలు ఏవైనా సరే ఫస్ట్ అయితే హెల్త్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. టేస్ట్ కంటే కూడా హెల్త్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా. ఈ టమోటా పేస్ట్ని వేగిన ఆనియన్ దాంట్లో వేసేసి బాగా కలుపుకొని, ఈ టమోటాలు అయితే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలండి, లేదంటే తెలుస్తుంది మనకి పచ్చి స్మెల్ అనేది. స్టవ్ని అయితే లోలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కనుక వేగనిచ్చామంటే టమోటా పేస్ట్ అనేది వేగిపోతుందండి. ఇక్కడైతే ఎగ్గులు కూడా ఉడికిపోయాయి. కర్రీ కూడా చూసారు కదా, దగ్గర పడింది, అంటే మోస్ట్లీ ఉడికిందన్నమాట. ఇప్పుడు 1 స్పూన్ కారం, ఎందుకంటే మనం టమోటాలు మిక్సీ పట్టేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ పట్టాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదండి. 1 స్పూన్ కారం వేసి బాగా కలుపుకున్న తర్వాత నేనైతే జీడిపప్పు, బాదం పప్పులనైతే నానబెట్టి మిక్సీ పట్టి వేసాండి. అది వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని అది కూడా వేసామంటే కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. జీడిపప్పును కూడా కొంచెం సేపు అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూను ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదండి, ఎక్కువ వేయనులేండి, కొంచెం వేస్తాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఆచి చికెన్ మసాలా కూడా వేసేసి కర్రీని అయితే బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనకి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువగా కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇంకా దీంట్లో చింతపండు అయితే నేనేం వేయనండి, చింతపండు జ్యూసు. అది ఉడికే లోపలే నేనైతే ఎగ్స్కి పైన అయితే పగలగొట్టి అవంతా తీసేసి కొంచెం చాకుతో అయితే ఇలా కట్ చేసినట్టు పెట్టి అవి కూడా 4 ఎగ్స్ని కూడా ఈ గ్రేవీలో అయితే వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మసాలా అనేది ఎగ్స్ లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో, మసాలా అన్నీ సరిపోయాయేమో చూసుకొని స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ కనుక కుక్ అవనిచ్చామంటే చాలా ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. మీరు చూసారు కదా, నేను మసాలా అనేది చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే మేము ఎక్కువ తినమండి కారాలు, మసాలాలు ఇవంతా
కొంచెం తక్కువే తింటామని చెప్పొచ్చు. సో ఇది రైస్లోకి చపాతీల్లోకైనా కూడా బాగుంటుందండి. సో మేమైతే రైస్లోకే తింటాము. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు. ఉంటానండి.